హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ మా బాబు బర్త్డే సెలబ్రేషన్ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నామని. అది ఎక్కడికి వీడియోలో చూపించబోతున్నానండి. మేము ఇంటి దగ్గర ఈవినింగ్ 5 o'clockకి బయలుదేరామండి. అక్కడికి రీచ్ అయ్యేలోపు 5:30 అయ్యింది. మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక చిన్నపిల్లల అనాథాశ్రమంకి వెళ్ళామండి. ఆశ్రమం నేమ్ వచ్చేసి మాతృభూమి చిల్డ్రన్ హోమ్ అండి. మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి మాకు 1/2 hour టైం పట్టింది. ఇది ఆశ్రమంకి ఎంట్రన్స్ అండి. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ 2 టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఓపెన్ ప్లేస్, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది ప్లేస్. మేము అక్కడికి రీచ్ అయ్యాక మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఒకతను కూడా వచ్చాడండి. ఇక్కడ 2 అమ్మవారి టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ 2 టెంపుల్స్కి మధ్యలో ఉన్న సందులోనే ఆశ్రమం ఉంటుందండి. అక్కడే పిల్లలు ఉంటారు. మేము అక్కడికి రీచ్ అయ్యేపాటికి పిల్లలు ట్యూషన్లో ఉన్నారంట. సో మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారండి. అంతలోపు మా బాబు ఈ ఓపెన్ ప్లేస్లో చాలా బాగా ఆడుకున్నాడండి. ఇక్కడ చెట్లు కూడా బాగా ఉన్నాయండి. చల్లని గాలి ప్రశాంతంగా ఉండింది అక్కడ. ఇదేనండి మాతృభూమి చిల్డ్రన్స్ హోమ్. ఇక్కడే పిల్లలు ఉంటారండి. పిల్లల ట్యూషన్ కంప్లీట్ అయ్యాక మేము లోపలికి వెళ్ళామండి. వెళ్ళాక పిల్లలందరినీ ఇలా లైన్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మాకు వెల్కమ్ సాంగ్ కూడా చెప్పారండి పిల్లలు. వెల్కమ్ సాంగ్ తర్వాత ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పారు. అక్కడ వాల్స్కి మంచి మంచి పెయింటింగ్స్, మంచి మంచి కొటేషన్స్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నీ స్టిక్ చేసి ఉంచారండి. పిల్లలు మేము అందరం కలిసి బెలూన్స్ డెకరేట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక అబ్బాయి హ్యాపీ బర్త్డే రుద్విక్ అని చాలా బాగా రాశాడు. అలానే డిజైన్ కూడా వేశాడండి. ఎంత బాగా రాశాడు మీరు చూడండి ఒకసారి. అక్కడ పిల్లలందరూ కూడా బాగా హెల్ప్ చేశారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. అక్కడ పిల్లలు మమ్మల్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. మా బాబును కూడా చాలా బాగా చూసుకున్నారు. కానీ మా బాబు కొత్త కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. లాస్ట్కి మా బాబు కూడా కలిసిపోయి చాలా బాగా ఆడుకున్నాడు వాళ్ళతో. ఏదో కొంచెం అలా డెకరేట్ చేసి కేక్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా కట్ చేయడానికి. ఫైనల్గా ఇది మా వాడి 4th బర్త్డే కేక్ అండి. కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉండిందండి. ఇంకా కేక్ కట్ చేయడానికి పిల్లలందరూ రెడీగా ఉన్నారండి. Happy birthday
చూడండి మా బాబు పిల్లలతో కలిసిపోయి ఎంత బాగా ఆడుకుంటున్నాడో, ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. అలా ఆల్మోస్ట్ 2-3 గంటల పాటు అందరూ పిల్లలంతా బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారండి మేమున్నంతసేపు అక్కడ. ఇలాంటి పిల్లల్ని చూస్తే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే ఎన్ని డేస్ బాధపడతాము, కానీ ఈ పిల్లలకి ఎవరూ లేరు, ఏ సపోర్టు లేదు, తినడానికి తిండి లేదు, డ్రెస్సులు సరిగ్గా లేవు, ఎలా ఏంటో అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఏంటో. వీళ్ళు చిన్నపిల్లలు కదా, ఏ బాధ, ఏమీ దిగులు ఏమీ లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము ఇయర్లీ మాకు తోచినంత ఎంతో కొంత ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉన్నామండి. నేను ఫస్ట్ టైం అండి ఇలా ఆశ్రమంకి వెళ్ళడము, అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చూడడము ఫస్ట్ టైం అండి. బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అక్కడ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మేము మా బాబు బర్త్డే సందర్భంగా మేము ఆశ్రమంలో డిన్నర్ ప్రొవైడ్ చేసామండి. మా వాడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో పిల్లలతో. పిల్లలు కూడా మా వాడిని బాగా చూసుకున్నారండి. మా బాబుని కదండి, మా హస్బెండ్ కూడా అక్కడున్న పిల్లలతో ఆడుకున్నాడండి. ನೀನು ಹೋಗು ಮಾತಾಡು ಏನು ಸುಸ್ತಾಯ್ತಾ? ಇಲ್ಲ ಓಕೆ ಬರ್ತಾ ಇದೆ ಮತ್ತೆ ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ ಅವನಿಗೆ ಬರ್ತಾ ಇದಲ್ಲ ಅದು ಹೆಂಗೆ ಚೇಂಜ್ 8 o'clockకి డిన్నర్ పెట్టారండి. మేము కూడా పిల్లలతో పాటు భోజనం చేసుకొని అక్కడ నుండి 8:30కి బయలుదేరామండి. మేమైతే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఆల్.